రావు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాడు, ఇతనితో పాటు ఇంకా తిష్ట వేసుకున్న వాళ్ళు ఎవరు, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటూ కూడా అధికారులకు ఆర్డర్ వేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అవినాష్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అవినాష్, ఎట్టకేలకు న్యూస్ 360 కథనానికి అయితే స్పందన వచ్చిందనేది క్లియర్ గా తెలుస్తోంది. మరి ఎక్కడ ఈ కదలిక స్టార్ట్ అయింది? సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ గమనించుకుంటే నిన్న ఏదైతే న్యూస్ 360 వేదికగా మనం ఇచ్చినటువంటి కథనాలు ఉన్నాయో కేవలం ఆ ఒక్క కథనం బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు ఇవాళ చాలా సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎవరైతే మోహన్ రావు అనేటువంటి వ్యక్తి ఉన్నాడో కనీసం కనపడితే ఆ దగ్గర కూడా రావద్దు, మళ్ళీ ఆఫీస్లో కూడా కనిపించొద్దు అనేటువంటి యాంగిల్లో ఆయన సీరియస్ అయినట్టుగా అయితే మన దగ్గర సమాచారం ఉంది. ఇక్కడ రెండో అంశం ఏంటంటే కేవలం మోహన్ రావు, శ్రీధరు, క్రాంతి, ఫాజులే కాదు, యాక్చువల్గా మన పురాణాల ప్రకారం పంచపాండవులు అనేటువంటి మాట మనం విన్నాం. పంచపాండవులు వాళ్ళతో పాటు ఒక ద్రౌపది అనేటువంటి వ్యక్తి ఉండేవారని. కానీ ఇక్కడ పంచపాండవుల్లో ద్రౌపది అనేటువంటి వ్యక్తి అనేటువంటి 6 లేకుండా కేవలం ఇక్కడ 5 ఉన్నారు. అంటే వీళ్ళు 4 ప్లస్ ఒక విమెన్ కలిపి ఒక సర్కిల్ లాగా ఏర్పడి ఈ 5 కలిసి చేసినటువంటి పూర్తి స్థాయి దందాగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన కేవలం మోహన్ రావు మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫోకస్ పెట్టి ఈ మోహన్ రావుని కనీసం ఆఫీస్ దాకా కూడా రావద్దు అనేటువంటి